హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? ఈరోజు చిన్న వీడియో పెడుతున్నానండి. ఈరోజు దసరా మరుసటి రోజు కరిపండుగ అనమాట. అమ్మ రమ్మన్నది, చెల్లె మా చెల్లి కూడా వస్తుందని మేము కూడా వెళ్తున్నామండి. మా శ్వేత, నేను అమ్మ వాళ్ళ ఇంటికి అందరం వెళ్తున్నాము. కరిపండుగ అక్కడనే జరుపుకోవాలనే ఉద్దేశంతో అక్కడనే వెళ్తున్నామండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే అనుకోకుండా నాకు చిన్న వీడియో అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తానండి. చిన్న వీడియో తీశాను అనుకోకుండా. ఓకే అండి, అనుకున్నది కాదు కాబట్టి బయట నుంచి తీయలేదు, లోపల నుంచి తీశాను సడన్గా. అందుకే చిన్న వీడియో పెడతానండి. ఓకే అండి. అమ్మ వాళ్ళది డబుల్ బెడ్రూమ్ పెద్దగా ఉంటుందండి. హాల్ కూడా పెద్దగా ఉంటుంది. వంటిల్లు కూడా, కిచెన్ కూడా చాలా బాగా ఉంటుందండి పెద్దగా. ఓకే అండి, అదే వీడియో ఇప్పుడు పెడుతున్నాను. ఓకే అండి, కీప్ వాచింగ్. బాయ్ బాయ్. ఓకే అండి, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. వంటింట్లో అమ్మ శ్వేత ఏదో పని చేస్తుంటే చిన్నగా వీడియో తీశానండి. ఈ విధంగా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈ విధంగా ఇది హాల్ అండి. వంటిల్లు ఆ విధంగా ఉంది. హాల్లోకి వస్తే ఈ విధంగా ఉందండి. హాల్లో 2 సెల్ఫ్లు ఉంటాయండి, పెద్ద సెల్ఫ్లు. కప్బోర్డ్స్ చేయించారు. మామూలు సెల్ఫ్లో ఉండే ఇప్పుడు కప్బోర్డ్ చేయించారండి. ఇది కూడా 8 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాకే కబోర్డ్స్ పెట్టించారండి అమ్మ వాళ్ళు. ఈ విధంగా సింపుల్గా పెట్టారు. అదేవిధంగా హాల్ చాలా పెద్దగా ఉంటుందండి. ఇది సోఫాలు ఈ 2 ఈ విధంగా ఇక్కడ వన్ సైడ్ పెద్ద సోఫా, వన్ సైడ్ 2 చైర్స్ లాగా ఉంటుందండి. ఇక్కడ దేవుని రూమ్ అండి ఇది. ఈ విధంగా ఉంది సింపుల్గా. దేవుని రూమ్ కూడా చిన్నగా చిన్నగా ఉందండి. ఈ విధంగా ఉంది. ఓకే అండి. అదేవిధంగా ఇక్కడ బెడ్రూమ్లో చిన్న 2 బీరువాస్ ఉన్నాయండి. ఇక్కడ కబోర్డ్స్ సింపుల్గా చేయించిందండి అమ్మ. ఇక్కడ అంతా డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇక్కడ బీరువా గాడ్రేజ్ బీరువా అని అప్పుడు ఫేమస్ అండి, అదే ఉంది. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ ఉంది. అదేవిధంగా ఈ హాల్ ఇది ఒక బెడ్రూమ్ అండి. తర్వాత హాల్ ఈ విధంగా ఉంటుందండి, కమాన్ లాగా. వంటిల్లుకు కమాన్ లాగా ఉందండి. డైనింగ్ టేబుల్ ఇది అండి. 4 చైర్స్ డైనింగ్ టేబుల్. ఇక్కడ బయటికి వెళ్తే ఈ విధంగా ఉంటుందండి వ్యూ. చాలా బాగుంది. ఇక్కడ కూడా ఇక్కడ బట్టలు ఆడే అది ఇది బాల్కనీ అనమాట. హాల్ మాత్రం ఈ విధంగా పెద్దగా చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందండి. ఇక్కడ బెడ్రూమ్ లోపలికి పోతే డబుల్ కాట్ బెడ్స్ ఉంటాయండి. ఈ విధంగా బెడ్రూమ్ ఉంటుంది హాల్లో. అది బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ అనమాట. మళ్ళీ హాల్లోకి వస్తే లోపల ఫ్రంట్ రూమ్ ఉంటుందండి. అక్కడ అది ఫ్రంట్ రూమ్. ఇక్కడ ఇంకొక బాల్కనీ అండి. రైట్ సైడ్ ఒక బాల్కనీ, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉందండి బాల్కనీ. ఇక్కడ మనీ ప్లాంట్ చెట్టు పెట్టుకుందామా. ఇక్కడ తులసి మొక్క ఉందండి. అదేవిధంగా ఇప్పుడు ఫ్రంట్కి వచ్చానండి. పైన వినాయకుడిని బంతిపూలతో అలంకరించిందండి. నేను సరిగ్గా తీయలేదు వీడియో, ఏదో హడావిడిగా తీశానండి. వినాయకుడు చూడండి చిన్నగా. ఇది ఫ్రంట్ రూమ్ అండి. ఈ విధంగా లోపలికి వెళ్తే ఫ్రంట్ రూమ్ ఉంటుంది. ఇక్కడ మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు కూడా ఉన్నారండి. అది కూడా సరిగ్గా తీయలేకపోయాను, మరి అంత హడావిడిగా తీశాను. ఓకే అండి. ఈ విధంగా బాల్కనీలో చూస్తే ఈ విధంగా ఉంటుందండి. ఇది వంటింటి కిచెన్ది. ఇక్కడ మెట్లు అండి. ఇక్కడ పైనకి వెళ్ళడానికి ఇంకో మెట్లు అండి. ఇది ముందల ఈ విధంగా ఉంటుందండి. ఓకే అండి, ఓకే అండి. చూశారు కదా ఎలా ఉందండి. అమ్మ చాలా నీట్గా పెట్టుకుంటుందండి ఇల్లు. అంత ఏజ్డ్ ఉన్నా కూడా చాలా మెయింటైన్ చేస్తుంది. అంత పెద్ద ఇల్లుకు అందుకొరకే ఉంచుకుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రద్ధగా మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఎవరికి రెంట్ ఇవ్వకుండా అప్పుడప్పుడు వచ్చి ఇల్లు క్లీన్ చేయించి వెళ్తుందండి.
మంత్లీ వన్ టైం వస్తుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనుకోకుండా తీశాను కాబట్టి చిన్న వీడియోనండి, 5 నిమిషాలు కూడా లేదు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్వేత నేను బయలుదేరాము. ఇంకా మా చెల్లి రాలేదు. మా ఆఫ్టర్నూన్ వరకు వస్తుంది. వంటింట్లో వాళ్ళు పనులు చేస్తుంటే నేను మెల్లగా ఈ వీడియో తీశానండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.